ఎలీషా గారికి ఇక్కడ ర్యాప్చర్, ఈ రాకడలో బ్రతికున్న వారు ఏ విధంగా ఎత్తబడతారన్న విషయాన్ని ఎలీషాకి చూపించాడు. అక్కడ ప్రవక్తలకు చేసి అనేక మంది చూస్తారు. అనేక మంది చూసి ఇక్కడ ఒక చిన్న విషయం ఎలీషా గారికి తెలుసు, దేవుడు ఏలియా గారిని ఎక్కడికి తీసుకెళ్లారన్న విషయం ఎలీషా గారికి తెలుసు. కానీ అక్కడ ఉన్న ప్రవక్తల శిష్యులు వీళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే, ఓకే దేవుడు తీసుకెళ్ళాడు కానీ సుడిగాలి చేత తీసుకెళ్ళాడు కాబట్టి ఇంకెక్కడన్నా పర్వతం మీద ఎక్కడన్నా దించాడేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎలీషా వద్దు, మీరు వెళ్ళొద్దు, వెతకడానికి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినా కూడా వినకుండా అక్కడున్న ప్రవక్తలు శిష్యులు కూడా వెళ్ళి ఏలియా గారు ఎక్కడన్నా కనిపిస్తారేమని వెతికారు. రేపొద్దున ర్యాప్చర్లో కూడా అదే జరగబోతుంది. ర్యాప్చర్లో ఎవరికైతే క్రైస్తవులు ఎవరైతే ఉన్నా వారికి మాత్రమే తెలుసు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, మాయమైపోయారే, ఏమైపోయారన్న విషయం ఎవరికి తెలుసు? క్రైస్తవులకి. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఇంకా అన్యులైన వారికి కానీ అల్ప విశ్వాసాలకు కానీ నామకార్థంగా జీవించిన వాళ్ళు కానీ ఎవ్వరికీ తెలియదు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. అందుకే ఈ ఎల్లెల్లా ప్రవక్తల శిష్యులు వెళ్ళి ఎలా ఎతికారో ఏలియా కానీ ఆ విధంగా కూడా ఎతుకుతారు. చాలామంది మైండ్ అంతా కూడా పిచ్చెక్కిపోతుంది. ర్యాప్చర్ జరిగిన తర్వాత బ్రతుకున్న వారు అనేక మంది మార్పు చెంది దేవునితో కొనుక్కోబడినప్పుడు ఈ భూమి మీద జరిగే సంఘటన మనకి ఇక్కడ దేవుడు చూపించాడు. ఎలీషాకి ఏ విధంగా బట్టలు చింపుకున్నాడో ఎలీషా గారు, ఆ విధంగా అనేక మందికి కూడా అర్థం కాదు ఏం జరిగింది, మా ఇంట్లో ఎంతమంది మిస్ అయిపోయారు, లేకపోతే అక్కడే మిస్ అయిపోయారు, ఇక్కడ మిస్ అయిపోయారు, ఏమైపోయారు ఎంతమంది జనం, బ్రతికున్న వారు ఏమైపోయారు అనే ఒక వార్త ప్రజల్లోకి వెళ్ళగానే వారికి అర్థం కాక కొంతమంది పిచ్చి పట్టిన వారు వలె కొంతమంది వెతకటానికి, కొంతమంది మాట్లాడుకోవటం, నానా రకాలైన సంభాషణ ఇక్కడ మనం చూడొచ్చు. ఎలీషా గారు ఏ విధంగా బట్టలు చింపుకున్నారో, మరి ప్రవక్తలు శిష్యులు ఏ విధంగా ఏలియా గారిని ఎతకటానికి ఇట్లా కొండ మీద ఎక్కడన్నా దింపాడేమో అని చెప్పేసి అనుకోవటము, వెళ్ళి ఎతకటం, వద్దన్నా కూడా ఎతకటము, వెళ్ళి సేమ్ అలాగే జరుగుతారు. రేపొద్దున ఏమో ఏలియన్స్ ఎవరన్నా తీసుకెళ్ళిపోయారేమో వీళ్ళందరినీ, లేకపోతే ఇంకేమన్నా జరిగిందేమో అని ఎతికే వాళ్ళు ఎతుకుతూ ఉంటారు, పిచ్చి పట్టిన వాళ్ళు పిచ్చి పట్టుతూ ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. గవర్నమెంట్ ప్రభుత్వానికి ఎవరికి అర్థం కాదు. ఎవరికి తెలుసు అంటే ఎలీషాలాగా ఎవరైతే నమ్మకంగా రక్షణ కాపాడుకుంటూ ఆ యొక్క క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఉంటారో వారికి మాత్రమే తెలుసు. మనకు గురువు అయినటువంటి యేసుక్రీస్తు, మనకు బోధకుడైనటువంటి యేసుక్రీస్తు, ఆయన ఇచ్చినటువంటి యొక్క గొప్ప రక్షణను మనం పోగొట్టుకోకుండా, ఆయన విడిచిపెట్టకుండా, ఎలీషా ఏ విధంగా ఏలియాని విడిచిపెట్టుకోకుండా ఉన్నాడు, అలాగే మనం కూడా విడిచిపెట్టుకోకుండా మన గురువు అయినటువంటి, మన బోధకుడైనటువంటి, మన కాపురైనటువంటి క్రీస్తును మనం గట్టిగా పట్టుకొని ఉంటే రేపొద్దున ఈ రాకడలో మనం ఎత్తబడతాం. ఈ బ్రతుకున్న వారందరూ కూడా మార్పు చెందుతారు. ఏలియా గారు వెళ్ళిపోయే ఆ సుడిగాలి చేత ఆయన ఆరోహణమైనప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోసినప్పుడు ఆయన ధరించిన బట్టలు ఏ విధంగా కింద పడ్డాయో ఆ విధంగానే అనేక మంది బ్రతుకున్న వారు ఎత్తబడినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు ఆ విధంగా వారి యొక్క మహిమ శరీరాలతో వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మహిమతో వాళ్ళు వెళ్ళిపోతారు, మార్పు చెంది వారు వెళ్ళిపోతారు. కాబట్టి వారు ధరించుకున్న బట్టలు మనము ఇక్కడ కింద పడి ఎలాగ ఆయన దుప్పటి కింద పడిందో ఆ విధంగా కూడా అనేక మంది చూస్తారు. ఆ విధంగా కూడా చూస్తారు. వారు ధరించుకున్న బంగారం కానీ బట్టలు కానీ ఏవైనా సరే జస్ట్ మార్పు చెంది అవన్నీ కూడా కింద విడవబడతాయి. ఏలియా గారు ఏ విధంగా దుప్పటి కింద పడిపోయిందో ఆ విధంగా అదే ఒక మూవీ చూద్దాం, ర్యాప్చర్ అని ఒక మూవీ కూడా మనం మూవీలో చూడొచ్చు చాలా స్పష్టంగా. బట్టలన్నీ ఇట్లా కనురెప్పపాట్లు అందరూ ఇలా వెళ్ళిపోతారు, బట్టలన్నీ కూడా కింద పడిపోతాయి. ఆ ఒక మూవీలో మనకు మంచిగా చూడొచ్చు మనం. అట్లాగే ఇక్కడ ఈ ఆధారం చేసుకుని ఆ మూవీ కూడా వాళ్ళు తీశారు. ర్యాప్చర్ అనే మూవీ కూడా ఏలియా గారి యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయన ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా అట్లా పడతాయి అని ఆ యొక్క లేఖనాన్ని బట్టి కూడా వాళ్ళు అలా తీశారు సినిమా. కాబట్టి ర్యాప్చర్ జరిగే ముందు బ్రతికున్న వారు ఏ విధంగా ఎత్తబడతారన్న విషయాన్ని ఇక్కడ ఎలీషా గారు చూశారు, ప్రవక్తలు చూశారు, శిష్యులు చూశారు. ర్యాప్చర్ ఉన్నది, బ్రతుకున్న వారు ఎత్తబడే విధానం మనం ఏలియా గారిని తీసుకోవచ్చు. ఆయన ఏ విధంగా మార్పు చెందారు,
మార్పు చెందారు. ఏ విధంగా అగ్ని రథములను అగ్ని గుర్రములు వచ్చి సుడిగాలి చేత దేవుడు ఎలా తీసుకెళ్ళిపోయాడు, అలాగే మేఘములతో మనల్ని అలాగా సుడిగాలి చేత తీసుకెళ్ళిన దేవుడు మేఘాలతో వచ్చి ఆయన తీసుకెళ్ళడా? ఈ విషయాన్ని ఎందుకు నమ్మరు? ఏలియా గారిని సుడిగాలి చేత ఆయన తీసుకెళ్ళాడు. ఓకే, నమ్ముతున్నాం, వాక్యాన్ని నమ్ముతున్నాం, లేఖనాన్ని నమ్ముతున్నాం, అన్నీ నమ్ముతున్నాం. మరి దేవుడు మేఘారుడై వస్తాడన్న విషయాన్ని ఎందుకు నమ్మరు? ఇది పెద్ద వింతగాను ఎంతగా ఆశ్చర్యంగా చూస్తారు ఎందుకు? అసలు ఇది నిజమా, ఇది సాధ్యమా అన్నట్టుగా ఎందుకు ఆలోచిస్తున్నారు అల్ప విశ్వాసంతో? మేఘారుడై రాబోతున్నాడు, మేఘములపై తీసుకెళ్ళబోతున్నాడు దేవుడు. ఏలియాని తీసుకెళ్ళిన దేవుడు మనల్ని కూడా రేపొద్దున అలా తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. అగ్ని రథములను అగ్ని గుర్రములను ఎలా దింపాడో ఏలియా కోసము ఆ రోజున, ఈ రోజున రాప్చర్ రోజున అనేక మంది దూతల భూమి మీదకి దిగబోతున్నారు. దేవుడు రాడు, యేసుప్రభు మధ్యాకాశం మీదే ఉంటాడు. ఆయన మధ్యాకాశంలోనే ఉంటారు, ఆయన రాడు. ఎందుకంటే ఈ యొక్క భూమి పాపముతో ఉంది కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి రాడు, భూమి మీదకి ఆయన రాడు. ఆయన మధ్యాకాశం మీద ఉంటారు. దూతలు వస్తాయి, దూతలు వచ్చి ఆయన బిడ్డలందరిని కూడా తీసుకెళ్ళిపోతారు. కాబట్టి సిద్ధపడండి.